బ్లూ కలర్ లో రంగులో ఉన్న ఒక బస్సు కూడా వెళ్ళిందండి. వాళ్ళు ఎవరైనా పట్టించుకొని ఆ బండి పక్కకు తీసినా ఏం చేసినా ఈ ప్రమాదం ఇంతమంది దాదాపు 19 మంది సేవ్ అయి ఉండేవారేమో. కానీ అలాంటి ఏమీ జరగట్లేదు ఇక్కడ. ఎలా చూడాలి, దానికి ఏం చేయాలి? ఎవరికాళ్ళు ఊహాజనితంగా చెప్తున్నారు కానీ ఇప్పుడు బండి యాక్సిడెంట్ అయిందండి, పక్కన పడున్నారు. ఎవరికన్నా వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగితే చెప్పడం అది వేరు. అక్కడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఒకళ్ళు దిగి ఆ బండిని అవతలకి తీశారనుకోండి, సాక్ష్యాన్ని తారుమారు చేసిన కేసు వస్తాల మీద. యాక్సిడెంట్ అయినప్పుడు యాజ్ ఫర్ నామ్స్ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారం ఆ ఇన్సిడెంట్ స్పాట్ అట్లాగే ఉంచాలి. ఇప్పుడు ఇందులో ఏం జరగాలి, మాక్సిమం 4 రాళ్లు తెచ్చి దాని చుట్టూ పెట్టాలి. పెట్టి వాళ్ళకి అవగాహన లేదు, ఈవెన్ మనకైనా అవగాహన ఉండదు కాబట్టి 4 రాళ్లు తెచ్చి దాని జోలికి రాకుండా అడ్డు పెట్టాలి దాని చుట్టూ. అప్పుడు పోలీసులు వచ్చాక ఫోటోలు అది తీసుకుంటారు, వాళ్ళ తర్వాత ఇది తీసేస్తారు. డే అయినా నైట్ అయినా అదే దాని పేరేంటి, హైవే పెట్రోలింగ్ వాళ్ళు రాత్రి పగలు తిరుగుతూనే ఉంటారు. ఫోన్ చేయడానికి ఏం బాధ? ముందు అసలు అడు మందులో ఉన్నాడు. మనకి ఇక్కడ మందు కొట్టి బండి నడపడం తప్పు, మందు కొట్టి డ్రైవింగ్ చేయడం తప్పు. మన దగ్గర కంట్రోల్ లేదన్న విషయం తెలుస్తుంది. ఇక్కడ మద్యం దుకాణం దగ్గరలో పోలీసులు నుంచుంటే బండి డ్రైవింగ్ చేయకుండా ఆపితే చాలు.